హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రంజాన్ పండుగ అనమాట. ఈద్ ముబారక్ అందరికీ. ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో సోదరి మనలు అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు అయితే పిల్లలకి హాలిడే, స్కూల్ హాలిడే ఇచ్చారు. ఇంకెప్పుడైతే మా ఇంట్లో లంచ్ టైంకి ఇవన్నీ కూడా ఏం లేవు, 2 కర్రీస్ ఈరోజు వెజ్. ఓకే, ఇదంటే ఏంటి చూపిస్తాను మీకు బ్యాగ్ కింద. అదేంటి నాకు కూడా తెలియదు. మమ్మీ అందరూ ఇట్లనే. మళ్ళీ నైట్ డిన్నర్ కి అన్నం కొంచెం ఉంటదిగా, అందుకే కొంచెం తీసేసి బౌల్లో పెట్టుకుంది. నైట్ ఏమేమో చెప్పిండు దీవెన్ బాబు, కొంచెం ఉండాలనా. ఓకే, ఇప్పుడైతే మా దీవెన్ బాబు ఇవన్నీ కూడా మా దీవెన్ బాబు ఇక్కడ పెట్టేసిండు. వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళిందనమాట. వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత వెళ్ళేసి ప్లేట్స్, కర్రీస్, రైస్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా దీవెన్ బాబే తెచ్చిండు. వాళ్ళ అమ్మ ఇక పొగడతలతో ముంచేస్తుంది. ఇక అసలు ఆగట్లేదు దీవెన్ బాబు. ఇందాక నుంచి వాటరే తాగుతున్నాడు. అన్నం ఎలా తింటాడు? నేను ఏమన్నా పొగిడిందనమాట తేవడం వల్ల. తేవకపోతే పొగడతావు, నువ్వు తిడతావు. ఎట్లా అంటే దీవెనమ్మ మంచం మీద కూర్చోవద్దంట. ఓకే, ఈ కర్రీ వచ్చేసి ఆలుగడ్డ కాదు, బీన్స్, క్యారెట్, కొబ్బరి. ఎస్, బీన్స్. అమ్మ బీన్సా? ఏదెళ్ళే వచ్చిందా షూటింగ్ లో? అంటే ఫుడ్ కొంచెం షూటింగ్ లో బాగా డైలీ ఉండేది ప్రొడక్షన్ లో, వేసుకోపోయేది ఫైబర్ గా. అందుకే మీకు నచ్చదు. మా ఆయనకి హెల్దీ ఏది కూడా నచ్చవు. 100%. నువ్వు కూడా నచ్చు. అంటే నేను హెల్దీ, ఆయన అన్హెల్దీ. అలాగే మా అమ్మకి ఇష్టమైన వంకాయ తింటున్నా. ఒక్కటి తింటున్నా నేను. పత్యంలో చెడగొట్టింది వంకాయ ఒక్కటే. అది 3.5 months తర్వాత తింటున్నా. మధ్యలో తిన్నా అంటే పత్యం చేసిన తర్వాత తిండి. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వాడట్లే, మంచిగా ఉంది. అంటే ఇవి తినకూడదు, అవి తినకూడదు అని ఉంటుంది కొన్ని. ఏమంటారు మీ దాంట్లో పత్యం అంటే ఇంగ్లీష్లో? ఏమో ఇప్పుడే తినేసినాం అనమాట. వంకాయ కర్రీ, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇది డైట్ వీడియో, దానికోసం చేశాను. మా పల్లె వంట ఛానల్లో. నేనేం కనిపెట్టిన, ఆల్రెడీ ఉన్నాయే వండుతా. అది వెరైటీ అయింది, ఏదో ఒకటి వండుతాం, వెరైటీ అవుతుంది అనమాట. ఇందులో కొబ్బరి కూడా వేసాను. ఇదనమాట మా ఇంట్లో లంచ్. మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు? మండే, అందులో ఒకటి రంజాన్ ఉగాదికి కొబ్బరికాయ నిన్న కొట్టినాం కదా, అదేనా అడుగుతున్నాను. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. మరొకసారి హ్యాపీ సండే, చిచి హ్యాపీ మండే. హాలిడే కదా అందుకని.